ఆమె పేరు నీర్జా బానోత్. 1963లో చండీగఢ్లో జన్మించిన ఆమె ముంబైలో పెరిగింది. ప్రకటనల్లో మోడల్ గా పనిచేసిన తరువాత 1985లో పాన్ అమ్ సంస్థలో ఫ్లైట్ అటెండెంట్ గా చేరింది. అప్పుడు ఆమె వయస్సు కేవలం 23 సంవత్సరాలు. ఒకసారి ఆమె తల్లి ఎప్పుడైనా విమానం హైజాక్ అయితే నువ్వు ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపో అని చెప్పింది. దానికి నీర్జా మమ్మీ చనిపోతానేమో కానీ భయపడి పారిపోను అని ధైర్యంగా సమాధానమిచ్చింది మీర్జా. 1986 సెప్టెంబర్ 5న ముంబై నుండి కరాచీ మీదుగా న్యూయార్క్ వెళ్తున్న పాన్ అమ్ ఫ్లైట్ 73లో ఆమె సీనియర్ పర్సర్ గా విధులు నిర్వహిస్తోంది. ఆ విమానంలో 380 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది ఉన్నారు. ఉదయం 6 గంటల సమయంలో కరాచీ విమానాశ్రయంలో విమానం నిలిచి ఉండగా భద్రతా సిబ్బంది వేషధారణలో వచ్చిన 4 సాయుధ ఉగ్రవాదులు విమానంలోకి చొరబడ్డారు. వారిని వెంటనే గుర్తించిన నీర్జా ఇంటర్కామ్ ద్వారా హైజాక్ కోడ్ను పైలట్లకు చేరవేసింది. దాంతో 3 పైలట్లు అత్యవసర కిటికీ ద్వారా బయటకు తప్పించుకున్నారు. ఫలితంగా విమానం కదలకుండా అక్కడే నిలిచిపోయింది. దీంతో ఉగ్రవాదులు విమానాన్ని ఎక్కడికి తీసుకెళ్లలేకపోయారు. కోపంతో ఉన్న హైజాకర్లు విమానయాన సంస్థతో మాట్లాడే బాధ్యతను నీర్జాకు అప్పగించారు. మిగతా ఫ్లైట్ అటెండెంట్లను కట్టేసి ఆమెను ఒంటరిగా నిలబెట్టారు. దాదాపు 17 గంటల పాటు ఆమె 380 మంది ప్రయాణికులను ప్రశాంతంగా ఉంచింది. వారికి ఆహారం, నీళ్లు అందిస్తూ ధైర్యం చెప్పింది. అదే సమయంలో ఉగ్రవాదులను చాకచక్యంగా ఎదుర్కొంది. హైజాకర్లు ప్రయాణికుల పాస్పోర్ట్లను సేకరించమని ఆదేశించినప్పుడు వారు అమెరికన్లను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె గ్రహించింది. వెంటనే ఆమె మరియు ఆమె సిబ్బంది అమెరికన్ పాస్పోర్ట్లను రహస్యంగా సీట్ల కింద దాచిపెట్టి కొన్నింటిని చెత్తలో వేశారు. దీంతో విమానంలో ఉన్న 44 మంది అమెరికన్లలో 42 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 17 గంటల తర్వాత ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ విమానంలో గ్రెనేడ్లు విసిరారు. అప్పుడే నీర్జా అత్యవసర ద్వారాన్ని తెరిచింది. ఆమెకు ముందుగా బయటకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ ఆమె పక్కకు నిలబడి ప్రయాణికులను ఒక్కొక్కరిగా బయటకు పంపడం ప్రారంభించింది. ఎవరూ లేని 3 చిన్నారులను కాపాడే ప్రయత్నంలో ఉండగా ఉగ్రవాదులు ఆమెను జుట్టుతో లాగి దగ్గర నుంచే కాల్చి చంపారు. ఆమె తన 24వ పుట్టినరోజుకు కేవలం 2 రోజుల ముందు కరాచీ రన్వేపై తుది శ్వాస విడిచింది. ఆమె మరణాంతరం భారత ప్రభుత్వం ఆమెకు అశోక చక్ర అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డు అందుకున్న తొలి మహిళగా, అతి పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచింది. ఇది భారతదేశపు అత్యున్నత శాంతి కాలపు శౌర్య పురస్కారం. పాకిస్తాన్ ప్రభుత్వం ఆమెకు తమ్గా-ఏ పాకిస్తాన్ అవార్డును, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ స్పెషల్ కరేజ్ అవార్డును అందజేశాయి. ఆమె పేరు నీర్జా బానోత్. తన ప్రాణాలను కాపాడుకునే ప్రతి అవకాశం ఆమెకు ఉన్నప్పటికీ ఇతరుల కోసం తన ప్రాణాలను త్యాగం చేయడానికి ఆమె ముందుకొచ్చింది. ఆమె ఒక శక్తిగా, ఆమె ధైర్య సాహసోపేతానికి నిదర్శనంగా ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచింది.